యాసిడ్ అటాక్ ఈ పదం చాలా రోజుల తర్వాత వినిపిస్తుంది కదా. అది కూడా ఒక మహిళ చేసింది. సాధారణంగా గిట్టని ప్రత్యర్థులపై లేదంటే ప్రేమ నిరాకరించినటువంటి సందర్భాల్లో యాసిడ్ దాడి ఘటనలు చూసాం. కానీ ఒక లేడీ టీచర్ మాత్రం స్టూడెంట్స్ పై కోపంతో ప్రిన్సిపల్ పై యాసిడ్ చల్లింది. ఇంతకీ అతను బతికే ఉన్నాడా? ఇప్పటిదాకా యువతులపై యువకుల యాసిడ్ దాడి ఘటనలు చూసాం. కానీ ఎన్టీఆర్ జిల్లా గుంటిపల్లిలో సీన్ రివర్స్ అయింది. ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ పై ఓ లేడీ టీచర్ యాసిడ్ దాడికి దిగింది. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది. లేడీ టీచర్ బాధితుడు ఇతనే. పేరు విజయ్ ప్రకాష్. ఓ ప్రైవేట్ స్కూల్ కి ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాడు. తాను స్ట్రిక్ట్ గా ఉండటమే కాదు, పిల్లలు అలాగే ఉండాలని పట్టుబడుతుంటాడు. అందుకే ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందిస్తాడు. ఈ క్రమంలోనే స్కూల్లో పనిచేస్తున్న లేడీ టీచర్ పై విద్యార్థులంతా కంప్లైంట్లు ఇచ్చారు. తమను ఇష్టానుసారంగా కొడుతుందని, కారణం లేకుండా పనిష్మెంట్ ఇవ్వడమేంటని కంప్లైంట్లో ప్రశ్నించారు. ఒకరిద్దరూ కాదు, చాలా మంది నుంచి అవే ఫిర్యాదులు రావడంతో ప్రిన్సిపల్ విజయ్ ప్రకాష్ యాక్షన్ కు రెడీ అయ్యాడు. లేడీ టీచర్ ను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో కోపంతో రగిలిపోయింది ఆ టీచర్. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. విజయ్ ప్రకాష్ తో మాట్లాడే పని ఉందంటూ స్కూల్ కి వెళ్ళింది. నేరుగా ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లి మాటల్లేవు, మాట్లాడుకోవడం లేవు అంటూ యాసిడ్ దాడి చేసింది. ప్రిన్సిపల్ అరుపులు కేకలు వేయడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. కింద పడిపోయిన విజయ్ ప్రకాష్ ను గొల్లపూడిలోని ఆంధ్ర హాస్పిటల్ కు తరలించారు. అయితే యాసిడ్ పవర్ఫుల్ కాకపోవడంతో ప్రిన్సిపల్ కు బలమైన గాయాలు కాలేదు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు. కేవలం స్టూడెంట్స్ ఫిర్యాదు చేశారనే ప్రిన్సిపాల్ పై టీచర్ దాడి చేసిందా? ఇద్దరి మధ్య గతంలో ఏమైనా వ్యక్తిగత విభేదాలున్నాయా? పోలీసులు మాత్రం త్వరలోనే అసలు నిజాలు బయటపెడతామన్నారు.